టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. పూరి జగన్నాథ్ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలందరి కెరియర్ ని గేర్ మార్చి తన కెరియర్ విషయంలో మాత్రం పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడు. 100 కోట్ల రూపాయలకు పైగా అప్పట్లోనే పోగొట్టుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క హిట్ కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. టెంపర్ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే పూరి జగన్నాథ్కు మంచి హిట్ ఇచ్చింది. జ్యోతిలక్ష్మి సినిమా ఆడినా అనుకున్న విధంగా కలెక్షన్స్ రాలేదు అనే కమెంట్స్ కూడా వచ్చాయి. ఇక పూరి జగన్నాథ్ ఇప్పుడు ఏం చేయాలనే దానిపై క్లారిటీ రాలేకపోతున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రొడ్యూసర్లు కూడా పూరితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఏం చేయాలనే దానిపై గట్టిగానే వర్కౌట్ చేస్తున్నాడు. అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు తన కొడుకుతో సినిమా చేయాలనుకుని ఆ తర్వాత డ్రాప్ అయిపోయాడు. ఇక అక్కినేని అఖిల్ కోసం కూడా ఒక కథ వినిపించిన ఆ కథ నాగార్జునకు నచ్చకపోవడంతో పూరి బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. ఎందరో హీరోల కోసం సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు లాభాల పంట పండించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు మాత్రం కెరియర్ విషయంలో క్లారిటీ లేకుండానే ఉంటున్నారు. అయితే పూరి ఇప్పుడు కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తన జీవితంపైనే ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించాలని పూరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన కెరియర్లో ఎదురైన ఎత్తుపల్లాలను ఆయన చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో పూరి జగన్నాథ్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 50 కోట్ల బడ్జెట్తో దీన్ని ప్లాన్ చేసినట్లు టాక్. ఈ వెబ్ సిరీస్ని తన కొడుకుతో ముందుకు తీసుకెళ్లాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. టైటిల్ కూడా పూరి అని పెట్టాలని ఈ సీనియర్ డైరెక్టర్ ప్లాన్ చేశాడు. దీనికి మరో సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా హెల్ప్ చేస్తున్నారట. రామ్ గోపాల్ వర్మకు పూరి జగన్నాథ్కు మంచి స్నేహం ఉంది. పూరి జగన్నాథ్ను రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ వెబ్ సిరీస్తో పూరి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి తర్వాతి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి పూరికి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.